హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణితో ముచ్చట. ఈరోజు రెసిపీ రాగి దోశ. పిండి కలపనవసరం లేదండి, నానబెట్టనవసరం లేదు. ఓన్లీ 5 మినిట్స్లో దోశ మనకు బ్రేక్ఫాస్ట్ అనేది తయారవుతుంది. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, దాంట్లో రాగి పిండి వేసుకోండి. నేనైతే ఆ చూపిస్తున్న స్పూన్ తోటి 5 స్కూప్స్ వేసానండి. మా ఇంట్లో దోశలు చాలా క్రిస్పీగానే ఇష్టపడతారండి, సో నేను 1 స్పూన్ సూజీ రవ్వ వేసాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి, అది అవసరం ఉంటే. నేను ఇక్కడ వేయట్లేనండి, ఎందుకంటే నేను రాగి దోశకి జొన్న దోశకి సపరేట్గా చట్నీస్ ఏం ప్రిపేర్ చేయనండి. ఇంట్లో ఏ కర్రీ ఉన్నా దాంతో కాంబినేషన్లో మేము తినేస్తాము. సో కర్రీలో నేను సరిపడ సాల్ట్ వేస్తాను కాబట్టి ఇక్కడ వేయట్లేను. దీంట్లో ఎలాంటి వంట సోడా కానీ పెరుగు కానీ ఏం యూజ్ చేయట్లేదండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో రాగి దోశ రెడీ అవుతుందండి. రాగి పిండి అండ్ సూజీ రవ్వ. ఆ పిండిలో వాటర్ వేసి బాగా కలపండి, ఎక్కడ ఉండలు లేకుండా. నేనైతే బీటర్ యూజ్ చేస్తానండి. బాగా కలిపాక చూపిస్తున్నానండి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దోశ బ్యాటర్. ఇప్పుడు మనం దోశను వేసుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోండి, బాగా హీట్ కానివ్వండి. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి దోశ చుట్టూ గ్రీస్ చేయండి. మనం నార్మల్గా వేసుకునే దోశ కంటే ఈ దోశ బ్యాటర్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్గా మనం వేసుకునే దోశ కంటే ఈ దోశ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. బాగా కాలనివ్వండి, లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇలా సింపుల్గా వచ్చేసిందో. ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేయండి, అటు కూడా బాగా కాలనివ్వండి. 2 సైడ్స్ బాగా కాలాక సర్వ్ చేసుకోవడమే. ఇక ప్లేట్లోకి తీసుకోండి. నేను 2 దోశస్ ప్రిపేర్ చేశాను. దాంట్లోకి నేను మీల్ మేకర్ కర్రీ కాంబినేషన్లో తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. పర్ఫెక్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.